హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. ముందుగా ఈ వీడియోలో నేను మగవాళ్ళలో కామన్గా వచ్చే సెక్షువల్ సమస్య ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ లేదా క్రానిక్ ప్రోస్టటైటిస్ అంటారు. ఈ సెక్షువల్ సమస్య లేదా ఈ సెక్షువల్ ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలు ఏమిటి, దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. సో ఎవరైతే ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారో వాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్యలు ఏమిటి అని అంటే, ఒకటి వీర్యం తొందరగా అవుట్ అయిపోయింది అంటే శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ లాంటి ప్రాబ్లం అనేది వాళ్ళు చాలా కామన్గా ఎదుర్కొంటారు. అండ్ సెకండ్ వచ్చేసి పెయిన్ అనమాట. వీర్యం అవుట్ అయినప్పుడు బాగా పెయిన్ రావటము, అనీజీగా ఉండటము. అసలు కొంతమంది అయితే వీర్యం అవుట్ అయినప్పుడు సెక్స్లో కలిసినప్పుడు వచ్చే పెయిన్తో సెక్స్ చేయాలంటేనే ఒక టైప్ ఆఫ్ భయం వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకనంటే వాళ్ళకి సెక్స్ చేస్తున్నప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్ కన్నా సెక్స్ అయిపోయిన తర్వాత వచ్చే ఆ పెయిన్ గురించి వాళ్ళు ఎక్కువ భయపడిపోయి సెక్స్ చేయడానికి కూడా ఇష్టపడరు అనమాట. అంత ఇబ్బంది పెట్టిద్ది ఆ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ అనేది. అండ్ కొంతమందిలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పాస్ పోసుకున్నప్పుడు మంటగా ఉండటము, పాస్ మిగిలిపోయినట్లు ఉండటము, పాస్ పోసుకోవడానికి వెళ్ళినప్పుడు అంత ఫ్రీక్వెంట్గా అంత యూరిన్ ఫ్లో రాకపోవటము, ఇట్లాంటి ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఎవరైతే ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో వాళ్ళు ఫస్ట్ ఆ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ ఏ కారణం వల్ల వచ్చింది, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా లేకపోతే డయాబెటీస్ వల్ల వచ్చిందా, యూరినరీ ప్రాబ్లం వల్ల వచ్చిందా అనేది ఫస్ట్ కరెక్ట్గా తెలుసుకొని ఆ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ కనుక కరెక్ట్గా మనము యాంటీబయాటిక్స్ యూస్ చేసుకున్నట్లయితే చాలామందిలో ఆ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అయిపోయింది. కొంతమందిలో ఎంత యాంటీబయాటిక్స్ వేసుకున్నా ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అవడానికి చాలా అవకాశం తక్కువగా ఉంటుంది. బాగా ఎక్కువ రోజుల నుంచి ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల, యాంటీబయాటిక్స్ చాలా వాడేయటం వల్ల ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ అనేది కొంతమందిలో అంత ఈజీగా తగ్గదు. సో ఎవరైనా సరే ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే మన దగ్గర ఈ ప్రోస్టేట్కి సంబంధించి అన్ని రకాలైన ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. మా దగ్గర ఈ పిజో వేవ్ థెరపీ లేదా ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ కూడా చేయటం అనేది జరిగింది. చాలామంది పేషెంట్స్ ఈ షాక్ వేవ్ ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ అనేది పొందుతారు. సో ఎవరైనా సరే ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్తో బాధపడతా సెక్షువల్గా కానీ లేకపోతే పర్సనల్ లైఫ్ అనేది కొంత డిస్కంఫర్ట్ ఫేస్ చేస్తున్నారు, ఒకసారి హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరు ప్లస్ ఇప్పుడు కర్నూలులో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేయడం అనేది జరిగిద్ది. ఒకసారి మీరు వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీ ప్రోస్టేట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ప్రాబ్లం కానీ డిస్కంఫర్ట్ కానీ ఏది ఉన్నా దానికి గ్యారంటీగా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుద్ది. డెఫినెట్గా మీకు కంఫర్ట్నెస్ వస్తుంది అండ్ సెక్షువల్గా కూడా హ్యాపీగా పెర్ఫామ్ చేయగలరు, ఎక్కువసేపు సెక్స్ చేయగలరు. వీరకణాల కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని నుంచి కూడా మీకు ప్రాబ్లం క్లియర్ అయిపోయి పిల్లలు పుట్టడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.